2.0 మూవీ రిలీజ్ అయింది. సో పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ అండి, నా పేరు ప్రవీణ్, కామన్ మ్యాన్. నేను రోబో 2.0 చూసామండి. పిల్లలు తప్ప ఎవరికి నచ్చేటట్లేదండి సినిమా. బాగుంది సినిమా. ఇంకా ఇందులో విజువలైజేషన్స్ అన్నీ వీళ్ళకే నచ్చేటట్టుంది. ఇగో థియేటర్లో మా కష్టాలు ఏం చెప్పుకోవాలండి, ఇది వచ్చే జీతాలు తక్కువ, ఇది పిల్లలకు పాప్కార్న్ 200 అట, కూల్ డ్రింక్లు అయ్యంట. ఇక చూడు మొత్తం తిన్నది. సినిమా చూసింది లేదు, మొత్తం తిన్నది. ఇంకా రోబో గురించి చెప్పాలి. రోబో గురించి చెప్పాలంటే ఏముందండి, బాగుందా? ఈ రోబో గురించి ఎప్పుడేమో కానీ ఇది తిండికే సరిపోతాయి మొత్తం డబ్బులన్నీ. అటు చూడు కెమెరాకి వెళ్ళి మొత్తం మన ఇద్దరం మంచిగా పడాలా, మంచిగా తిట్టారు కదా. ఈ రోబో రజనీకాంత్ విజువలైజ్ ఏముంది సినిమాలో? చూసినావా సినిమా? నిద్రపోయినావా? చూసావా సినిమా? ఎట్లుంది మంచి చెప్పు. బాగుందను? బాగుంది, కేక సూపర్, చాలా బాగుందండి సినిమా. చూడొచ్చండి, అందరు ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు. కానీ థియేటర్లో బాగా డబ్బులు ఎక్కువైపోతున్నాయండి. చూడండి, ఈ పిల్లకి అసలు ఎన్ని పెట్టినా కానీ సరిపోవట్లేదండి, మొత్తం తిట్టనే ఉంది. చెయ్యి ఎన్టీఆర్. ఇప్పుడే రోబో 2.0 సినిమా చూసారు, అసలు మైండ్ బాగుంది. అసలు లోపల అసలు అక్షయ్ కుమార్ గారికి అసలు చిట్టికి మధ్య ఫైటింగ్, అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే అసలు ఫైటింగ్ అసలు మామూలు లేదు. అసలు రజనీకాంత్ గారి ఫ్యాన్ మీ తోడబట్టి అసలు మామూలు లేదు. అసలు సినిమా అంటే కేక. మీరు కూడా చూడండి, మీ ఛానల్ కూడా చెప్పండి, అందరూ చెప్పండి. అసలు సినిమా కేక. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడే రోబో 2.0 చూశానండి. అబ్బా సినిమా అంతేం బాగాలేదు. అసలు ఏంటండి, అసలు ఫోన్లన్నీ కలిసి ఒక మనిషికి అతుక్కోవడం ఏంటండి, నాకు అర్థం కాక అడుగుతా. ఫోన్లన్నీ కలిసి అతుక్కోవడం అంటే అసలు లాజిక్ లేదండి. అసలు ఎక్కడ చూసినా లాజిక్ లేదు. ఫోన్లన్నీ కలిసి ఒక మనిషి తయారవడం ఏంటండి. ఇప్పుడు చిట్టి రోబో ఉందండి, రోబోలన్నీ కలిసినాయి. ఎలా కలుస్తాయండి? లాజిక్ లేకుండా మాట్లాడతారు. ప్రతి ఒక్కదానికి ఒక లాజిక్ ఉండాలండి. ఏమిట్రా ఎక్స్ట్రా పోతున్నావు? ఆడోళ్ళు ఉన్నారనే అసలు ఏంటి అసలు ఆ సినిమా లాజిక్ లేకుండా? రోబోలు ప్రేమించుకోవడం ఏంటండి, మనుషులు ప్రేమించుకోవడానికి టైం లేదు. అసలు ఎవరు రిజెక్ట్ అయిపోతారే రోబోలు ప్రేమించుకోవడం అంటే. అసలు సినిమా అసలు ఎంత చండాలంగా ఉందంటే చూద్దామంటే అసలు చూడబుద్ధి కూడా కాలేదు. చిన్నపిల్లల కార్టూన్ సినిమా అండి ఏదన్నా. మా దగ్గర వచ్చిన కార్టూన్ సినిమా అయినా బెటరు. అది మొత్తం విజువలైజేషన్ అవన్నీ బాగుంటాయి. అసలు విజువల్ కొట్టుకోవడం ఏందో లాస్ట్లో 20 600 కోట్లని అసలు వృధా చేశారండి. అసలు 600 కోట్లు అసలు శంకర్ గారు ఏమనుకున్నారు నాకు అర్థం. 600 కోట్లను వృధా చేశారు. అసలు అవును, వృధా చేశారు అంతే. సినిమా నాకైతే నచ్చలేదండి. అసలు ఎవరికి నచ్చదో సినిమా, నాకైతే నచ్చలేదు. సినిమా బోరింగ్ అంతే. మీకున్న బ్రెయిన్కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. ఓకే అండి, ఇప్పుడే రోబో 2.0 మూవీ చూశాను. మూవీ గురించి చెప్పాలంటే మనం స్టోరీ గురించి, అలాగే అందులో చేసిన నటీనటుల గురించి, అలాగే ఆ సాంకేతిక వర్గం గురించి, అలాగే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్ అన్నీ డిస్కస్ చేయాలి. ఆ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ స్టోరీ అండి. అంటే ఫస్ట్ మనకి అక్షయ్ కుమార్ గారు సెల్ టవర్లో వచ్చిన సిగ్నల్ వల్ల చనిపోతారు. తను టవర్స్ వల్ల చనిపోవడంతో తను పక్షులకు కూడా ఫ్యూచర్లో ఎఫెక్ట్ జరుగుతుందన్న ఒక కాన్సెప్ట్ తోటి ఒక కొత్తగా శంకర్ గారు ట్రై చేశారనమాట. ఆ స్టోరీ తర్వాత అక్షయ్ కుమార్ గారు విలన్గా మారుతారు. సెల్ ఫోన్స్ అన్నీ తీసుకెళ్ళడం, జరిగే కన్వర్జేషన్ తర్వాత వసీకరణ్ గారు మళ్ళీ ఆ రోబోని సృష్టించడం, వీళ్ళిద్దరు మరి జరిగే ఫైనల్గా మనకి ఆ స్టోరీ వచ్చేసి రివీల్ చేయలేను నేను, ఎందుకంటే మనం చెప్తే బాగోదు కాబట్టి. ఫైనల్గా వీళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధం, అలాగే ఫైనల్గా మనకి మొబైల్స్ మన నిత్య జీవితంలో ఎంత ఉపయోగపడతాయనే అది కూడా చాలా బాగుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే అమేజ్ యాక్షన్ గారి పర్ఫార్మెన్స్ కానీ, మన రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అక్షయ్ కుమార్ గారి విలనిజం అనేది సూపర్గా ఉంది అండి. ఇంకా మనం సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే శంకర్ గారు అంత బెస్ట్ టెక్నీషియన్ డైరెక్టర్ ఇక మనకి ప్రపంచంలోనే ఉండరు, ఇంకా రారు కూడా. అలాగే ఆ కెమెరా పనితనం చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వస్తే శంకర్ గారు, అలాగే రజనీకాంత్ గారు, అలాగే మ్యూజిక్ అయితే దీనికి ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అయింది, సెకండ్ హాఫ్లో కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉంది. కామెడీ లేదండి, ఎమోషన్స్ కూడా లేవు, కామెడీ లేదు. అంటే మొత్తం రోబోల మీద చిత్రీకరించడం, అదంతా ఫైటింగ్ యాక్షన్ అంటే చిన్నపిల్లలు చూసే చిత్రంగా ఉంది. ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5కి నేను ఇచ్చే రేటింగ్ 2.5 ఇస్తానండి, అంతే. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to iFi Network and please support iFi Network.